ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీమతి మహాలక్ష్మి గారి కారు ప్రమాదవశాత్తు లోయలో పడి కాలి దగ్ధమైంది. ఆ మంటల్లో మహాలక్ష్మి గారు దుర్మరణం పాలైనట్లు భావిస్తున్నారు. మహా ఏమైందండి? మహాలక్ష్మి గుర్తొచ్చింది. ఏం కాదండి, పడుకోండి. జనగారు కొంచెం కాఫీ తాగండి. ఇలా అయితే ఎలా చెప్పండి? తాగండి, తాగండి. అమ్మని అడగాల ఇసుమంత ప్రేమ కోసం. మామా ఇలారా. ఏంటి సీత? చూసావా మామా, సుమతి అత్తమ్మ వలన మావయ్య ఎంత త్వరగా కోలుకున్నారు. అవును సీత, ఆవిడ మా అమ్మ కాదు, విద్యాదేవి టీచర్. ఎందుకు మామ కన్ఫ్యూజ్ అవుతున్నావు? నేనేం కన్ఫ్యూజ్ అవ్వలేదు, క్లారిటీగా చెప్తున్నాను. ఆవిడ మా అమ్మ సుమతి కాదు, విద్యాదేవి. పోనీ అలాగే అనుకో, ఆవిడ చేసిన త్యాగం గొప్పది కదా. మావయ్యకు ఇన్ని రోజులు సేవలు చేసింది. అదొప్పుకుంటాను. ఆవిడ వల్లే నాన్న త్వరగా కోలుకున్నారు, మళ్ళీ మామూలు మనిషి అయ్యారు. అంటే ఆవిడికి మనం రుణపడి ఉన్నాం కదా, ఆ రుణం డబ్బులతో తీర్చుకోలేంది కదా. ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు కాదు, చెప్పాల్సిన టైంలో చెప్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
అందరూ శ్రద్ధగా వినండి. ఈ రోజు నుంచి మీ బాస్ జనార్దన్ గారు ఆఫీస్కి వస్తున్నారు. ఇంతకాలం మీరు నాకు కోఆపరేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అయితే రేపటి నుంచి మీరు ఆఫీస్కి రారా మేడం? మీ సారే వచ్చాక ఇప్పుడు నా అవసరం ఏముంది? లేదు, ఈవిడే ఆఫీస్కొస్తారు. మహాలక్ష్మి స్థానం తనదే. మావయ్య మెల్లిమెల్లిగా అత్తమ్మ దారిలో పడుతున్నారు. ఐ మీన్, ఈ విద్యాదేవి గారు ఆఫీస్లో మహాలక్ష్మి పోస్ట్లో కంటిన్యూ అవుతారని చెప్తున్నాను. మీరుండగా మళ్ళీ నేనెందుకండి? మీరున్నారు కాబట్టి నేనిలా ఉన్నాను విద్యాదేవి గారు. దయచేసి నా మాట కాదనకండి. కమాన్, గో బ్యాక్ టు యువర్ వర్క్ ప్లీజ్. మీరు మీ క్యాబిన్కు వెళ్ళండి. ఉమ్. ఇంతవరకు కథ నేను అనుకున్నట్టుగా జరుగుతుంది. అత్తమ్మ మావయ్యలను ఒకటి చేయడానికి ఇంకొక స్టెప్ మాత్రమే మిగిలింది. షో మళ్ళీ మీరే షోనా? ఇలా అయితే నేను గెలిచినట్టే. మరి గిరంటే ఏమనుకున్నావు? మహావదన ఉండగా రోజు ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చి ప్రాక్టీస్ పోయింది, కానీ లేదంటే పేకాట్లో నేనే కింగ్ని. నేను కూడా పేకాటలో క్వీన్నే. మా లేడీస్ క్లబ్ లో ఆడేటప్పుడు ఒక్కరోజు కూడా నేను ఓడిపోలేదు తెలుసా? ఏదో ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించినట్టు కింగ్ని క్వీన్ని అని అంత గొప్పగా చెప్పుకుంటున్నారేంటి? ఇంతవరకు ఈ ఇంట్లో నేనే పని పాట లేనోడు అనుకునేవాణ్ణి. ఇప్పుడు మీరిద్దరూ నాకంటే దరిద్రంగా తయారయ్యారు. ఏం చేయమంటావు బావా? మహావదన పోయాక మా పరిస్థితి ఇలా అయిపోయింది. మహా ఉండుంటే మీతో ఇలా మాటలు పడేవాళ్ళం కాదులే అన్నయ్య. మనలో మనమాట చెల్లాయ్. మహాలక్ష్మి తర్వాత ఈ ఇంట్లో నువ్వు అంతటి దానివి కదా, ఇంటి పెత్తనం నువ్వు తీసుకోవచ్చు కదా. ఏమంటావు బావా? ఆఫీసు పెత్తనం ఎలాగూ విద్యా టీచర్ తీసుకుంది. ఇంటి పెత్తనం అర్చనా చెల్లాయి తీసుకుంటే మీరు ఓ వెలుగు వెలగొచ్చు కదా. మమ్మల్ని టెస్ట్ చేయడానికి అంటున్నావు కదా బావా? ఏ, ఈ ఇంటి పెత్తనం కూడా మీ వల్ల కాదా? ఆ సీత ఉండగా మా వల్ల ఏమీ కాదు. తను మమ్మల్ని ఏమీ చేయనివ్వదు. మొత్తానికి రియలైజ్ అయ్యారన్నమాట. నేను ముందు నుంచి మీతో చెబుతూనే ఉన్నాను, సీతతో గేమ్స్ వద్దు, మీరు తట్టుకోలేరు అని. ఇప్పుడు అది ప్రూవ్ అయింది కదా. మహావదన ఉండుంటే మా పరిస్థితి వేరేలా ఉండేది. మహా లేకపోబట్టే ఆ సీత ఆటలు సాగుతున్నాయి. ఎవరున్నా సీత ఆట ఆడడం ఆపదు. ఎక్కడ మీరు పేకాట ఆడుతుంటే ఆఫీసులో సీత ఏ ఆట ఆడుతుందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.